ఇప్పుడు మనకి ఇది వెబ్సైట్ ఉంది ecnet.eci.gov.in ఈ వెబ్సైట్ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి అంటే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ ఓటీపీ వస్తుంది. ఆ మొబైల్ ఓటీపీ ఎంటర్ చేసి పాస్వర్డ్ వచ్చి డిఫాల్ట్ గా ECI@1234 ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా స్క్రీన్ డిస్ప్లే ఇక్కడ ప్రీ SIR ఎలక్ట్రో మ్యాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఒక PSBలో మాత్రం చెప్తున్నాను. బిలో మీరు లాగిన్ కాబట్టి ఇక్కడ మీ PS లో టోటల్ ఓటర్ స్ట్రెంత్ ఎంతమంది ఇక్కడ చూడండి. ఎవ్రీ 4 hours కి ఇక్కడ అప్డేట్ అవుతుంది. డేట్ సహా మీ PS ఎంత పర్సెంటేజ్ మ్యాపింగ్ చేశారని చెప్తుంది. అయిన తర్వాత ఇక్కడ వ్యూ ప్రీ SIR మ్యాపింగ్ విత్ అనామలీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. పర్ పేజ్ 25, 50, 2500 ఉంటుంది. నేను ఇవ్వాలని పెట్టుకోవచ్చు. ఈ లైట్ గ్రీన్ కలర్ ఉండేది ప్రెసెంట్ వాటర్ లిస్ట్. ఈ స్కై బ్లూ కలర్ లైట్ కలర్ లో ఉండేది వచ్చి వాటర్ లిస్ట్ మ్యాపింగ్ చూస్తున్నాం. సో మీకు ఇక్కడ చూడండి టోటల్ వెక్టార్స్ టోటల్ మ్యాప్డ్ ఎంతమంది, టోటల్ అన్మ్యాప్డ్ ఎంతమంది డిస్ప్లే అవుతుంది. మీరు కరెక్ట్ గా చేసిన వాటికి అయితే ఇక్కడ అనామలి కూడా ఐ సింబల్ కాబట్టి ఈ ఐ సింబల్ వచ్చిన వాటికంతా మీరు ఏం చేయాలంటే క్లిక్ చేసిన తర్వాత ఎందుకు వచ్చింది చదువుకొని దానికి తగ్గట్టు మీరు రిమార్క్స్ ఖచ్చితంగా ఇక్కడ టైప్ చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టాలండి. ప్రతి ఒక్క ఐ సింబల్ కూడా ఓపెన్ చేయాలి. మీరు మొత్తం మీరు ఏవైతే చేశారో అది ఎందుకు వచ్చిందంటే మీరు ఏదైనా మ్యాపింగ్ చేసేటప్పుడు రాంగ్ గా చేసింటారు, లేకపోతే ఏజ్ డిఫరెన్స్ లో కూడా ఏజ్ డిఫరెన్స్ ఉంటాయి. సో అలాంటి వాటికి ఈ విధంగా ఐ సింబల్ వస్తుంది. ఇక్కడ ఈ విధంగా ఉంది కాబట్టి చూడండి ఒక్కొక్క అనామలి దగ్గర ఒక్కొక్క రిమార్క్స్ ఇంత డిఫరెంట్ గా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కటి చదువుకుని దానికి తగ్గట్టుగా ఏదైతే కరెక్ట్ గా ఉంటుందో వాటికి రావండి. ఏదైనా రాంగ్ గా చేసింటారో వాటికి మాత్రం వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసి సబ్మిట్ చేయాలి. అందుకే నేను చెప్తున్నాను, మీరు మ్యాపింగ్ చేసేంత వరకు కరెక్ట్ చేయండి. చేయని వాటికి రీజన్స్ ఎందుకు చేయలేకపోతున్నామో నోట్ చేసుకోమని చెప్పాము. అలాగే మీ PS పరిధిలో డెత్లు, డబుల్ ఎంట్రీస్ ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేసుకుని ఫామ్ రైట్ చేసి డెలిషన్ చేస్తూ కూడా మీకు ఓటర్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అలాగే పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఎంతమంది ఉన్నారో అది లిస్ట్ రెడీ చేసుకుని మీరు మీ సూపర్వైజర్ గారిని తహసీల్దార్ గారిని సబ్మిట్ చేస్తూ తదుపరి యాక్షన్ ఏం తీసుకోవడం వాళ్ళు తెలియజేస్తారు. అలాగే ఇప్పుడు మీ PS లో ఓటర్లు ఉన్నారు, వీళ్ళు వేరే అడ్రస్ లో ఉన్నారు. అలాగే మీకు ఐడెంటిఫై అయితే మీరు ఫామ్ 8 షిఫ్టింగ్ పెట్టండి. ఫామ్ 8 షిఫ్టింగ్ రైట్ చేసి వాళ్ళు ఆ ప్లేస్ మీరు కరెక్ట్ గా వాళ్ళ దగ్గర ప్రూఫ్ కలెక్ట్ చేసిన ఏ అడ్రస్ లో ఉన్నారో మీరు ఫామ్ 8 షిఫ్టింగ్ రైట్ చేస్తే మేము అది ఏ ప్లేస్కి వస్తుందో ఆ ప్లేస్కి అసైన్ చేసి అప్రూవ్ చేస్తాం. అప్పుడు ఆ ఓటర్ ఆ ప్లేస్ పరిధిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ విధంగా కూడా మీకు ఓటర్ తగ్గినా కూడా మీకు పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా మొత్తం చెక్ చేసుకుని ప్రతి ఒక్కరు ప్లస్ మీరు లేడీస్ ని చాలా మంది గ్రాండ్ డాక్టర్ కింద పెట్టి మ్యాప్ చేసేసారు. అది పూర్తిగా తప్పు. లేడీస్ ని ఇప్పుడు కానీ వాళ్ళ ఫాదర్ మదర్ మాత్రమే మ్యాప్ చేయాలి. ఇది SIR అని పూర్తిగా బ్లడ్ రిలేషన్ కోసమే మ్యాప్ చేయకున్నారే కానీ మామూలు ఫ్యామిలీ రిలేషన్స్ కాదు, బ్లడ్ రిలేషన్స్ చేయాలి. అందుకని లేడీస్ కి వాళ్ళ ఫాదర్ మదర్ లేకపోతే వాళ్ళ అవ్వ తాత కూడా మ్యాప్ చేయొచ్చు. వాళ్ళ 2002 ఎక్కడున్నారని కనుక్కొని ఆ విధంగా చేయొచ్చు. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క BLO ఫీల్డ్కి వెళ్తేనే ఇవన్నీ చేయగలుగుతారు. ఫీల్డ్కి వెళ్లకుండా సిస్టంలో ముందు కూర్చొని చేయాలంటే కష్టము. ఇప్పుడు నేను చూసింటారు న్యూస్లో చాలా మంది ఇప్పటివరకు జరిగిన రాష్ట్రాల్లో SIR లో BLO చాలా మంది సస్పెండ్ అయిపోయింది. ఫస్ట్ స్టార్ట్ అయిన బీహార్ లో 300 మంది BLO సస్పెండ్ అయిపోయినారు. నెక్స్ట్ అట్లా ఉత్తరప్రదేశ్ కానీ, పశ్చిమ వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక విధంగా కౌంట్ అయితే ఫుల్ గా. మీరు ఎలక్షన్ లో వర్క్ నెగ్లెక్ట్ మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ మంత్ ఎండ్ లో కూడా మళ్ళీ CEC1 CEO రివ్యూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాము, చేసే వర్క్ క్లారిటీగా చేయండి. చేయని వాటికి ఎందుకు చేయలేకపోవడం నోట్ చేసుకోండి. వాళ్ళు ఉండారా లేరా, ఆ డోర్ నెంబర్లో ఎంతమంది లేరు, మీరు వాళ్ళు మీ దగ్గర ఓటర్ లిస్ట్ ఉంది కాబట్టి ఆ ఓటర్ లిస్ట్ డోర్ నెంబర్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. లేకపోతే వీళ్ళు లేరని నోట్ చేసుకోండి. అలా అంతేగాని పేరు టాలీ అయినాయి కదా అనేసి మ్యాపింగ్ చేసేస్తే మాత్రం నెక్స్ట్ SIR స్టార్ట్ అయిన తర్వాత మీరు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయలేదు, అప్పుడు సీరియస్ యాక్షన్ ఉంటుంది. ముందే చెప్తున్నాను. అదే నెక్స్ట్ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ వర్క్ స్పేస్ అని ఉంటుంది. ఈ వర్క్ స్పేస్ లోకి వెళ్ళి ఎలక్ట్రానిక్ మేనేజ్మెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇన్ని రోజులు మీరు BLO యాప్ లో రైట్ చేస్తున్నారు, BLO యాప్ లో మ్యాపింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ లో కూడా చేసుకోవచ్చు. మ్యాపింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్రియస్ SIR అనేసి
ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మ్యాప్ ఎలక్ట్రాస్ PSSCR మార్క్ ఎలక్ట్రా ఫర్ సెల్ఫ్ ఆర్ ఎఫ్ ప్రోగ్రామింగ్, ఇవి 2 ఆప్షన్ ఉంటాయి. అది ఈ ఫస్ట్ ఆప్షన్ లో వచ్చి అబౌవ్ 39 ఉండాలి చేయొచ్చు. ఇక్కడ వచ్చి బిలో 39 ముందు చేయొచ్చండి. ఇక్కడ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత అన్మ్యాప్డ్ ఎలక్ట్రాస్ వీళ్ళంతా మ్యాప్ కాలేదు. వీళ్ళకి మీరు ఏదైనా ఐడెంటిఫై చేసుకోవాలంటే మ్యాప్ ఎలక్ట్రిక్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ వేసి ఆటో సీరియల్ నెంబర్ కొడితే సెర్చ్ డీలర్ కొట్టి వస్తుంది. లేదు లొకేషన్ ఫ్యామిలీతో కూడా చేసుకోవచ్చు. స్టేట్ డిస్ట్రిక్ట్ ఆ కాన్స్టిట్యూన్సీ APS రిలేషన్ నేమ్ ఏది కొట్టినా డిస్ప్లే అవుతుందండి. ఈ విధంగా ఇప్పుడు ఏదో ఒక పేరు కొడతాం. సెర్చ్ కొడితే ఈ విధంగా ఉంటే డిస్ప్లే అవుతుంది, లేదంటే రాదండి. నేను ముందే చెప్తున్నాను. ఈ విధంగా డిస్ప్లే చేసుకుని సెర్చ్ కొట్టి మీరు మ్యాపింగ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మార్క్ ఎలక్ట్రిక్ సెల్ఫ్ ప్రోగ్రామింగ్, ఇక్కడ కూడా మార్క్ సెల్ఫ్ ప్రోగ్రామింగ్ లో ఎవరైతే మ్యాప్ కాలేదో వీళ్ళు ఫాదర్ మదర్ లేదా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ 2 ఏ కాన్స్టిట్యూన్సీ ఉండవు వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన ప్రకారం కనెక్ట్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా చెక్ చేయవచ్చు. సేమ్ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యూన్సీ ఇవన్నీ నోట్ చేసుకుంటేనే మీరు ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళు అడిగి నోట్ చేసుకుంటేనే మీరు ఇక్కడ చేయగలుగుతారు. ఫీల్డ్కి వెళ్ళకుండా మీరు ఆఫీస్లో కూర్చొని ఇంట్లో కూర్చొని చేయాలంటే ఇదైతే కాదు. చాలా మంది తక్కువ ప్రోగ్రెస్ లో ఉన్నారు. అలాంటి వారిని చూసుకొని మీ పైన ఎటువంటి యాక్షన్ లేకుండా ఉంటే ఖచ్చితంగా మీరు ఫీల్డ్కి వెళ్ళి మొత్తం మీ ఓటర్ లిస్ట్ ఎంతమంది ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని ఎక్కడెక్కడ ఉన్నారు, 2002లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది మ్యాప్ అయినారు, ఎంతమంది చెప్పలేదు, ఎంతమంది చనిపోయినారు, ఇవంతా నోట్ చేసుకొని ఈ విధంగా చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి దాని తగ్గట్టుగా మీరు అయితే నోట్ చేసుకోండి. మీరైతే ప్రతి ఒక్కరు మీరు ఇప్పుడు చేసిన అనామలీస్ లో ఇక్కడ అనామలీ డిస్ప్లే అవుతుంది కదా, ప్రతి ఒక్కరు దీన్ని అయితే ఖచ్చితంగా చేయాలి. మర్చిపోకుండా చెప్తున్నాం. మళ్ళీ చేయలేదంటే మాత్రం మీకే యాక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా ఇవి కూడా డిస్ప్లే అవుతాయి. ఎవరు చేశారు, ఎన్ని చేశారు, ఎన్ని చేయలేదు అకౌంట్ వస్తుంది త్వరలో. అప్పుడైతే మీకు ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ముందుగానే చెప్తున్నాము. మళ్ళీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయండి. థ్యాంక్ యూ.